పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభు నామములో వందనం తెలియజేసుకుంటూ ఉన్నానండి. కొద్ది నిమిషాలు మరి యవ్వనస్తుల గురించి మనం ఈ సమయాన్ని కేటాయిస్తున్నారు కనుక కొద్ది నిమిషాలు యవ్వనుల గురించి మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దామండి. ప్రస్తుతం ఆరాధన ప్రతి ఆదివారం మనం ఆరాధన చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృప స్వేచ్ఛ బట్టి దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాము, కృతజ్ఞులై ఉండాలి. ఆ యవనస్తులు అనగానే దేవునిలో బలంగా వాడబడాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులు. వాగ్దానం కలిగితే పుట్టిన వాళ్ళం మనందరం. తెలుసలేదు మీకు? ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఇది. కూర్చున్న మనందరము, మనలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో కొంత భక్తి భావాలు మనకి నేర్పారు కనుక ఈరోజు మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం. మన తల్లిదండ్రులు మనకి చేసినటువంటి ఈ గొప్ప వరాన్ని మనం మాత్రమే కాదు, చరిత్రలో భక్తులు అనుకున్న వారి తల్లిదండ్రులు కూడా వారి వెనక ఉండి వారిని ఎంతో కొంత భక్తిలో బేసిక్ వారికి చెప్పడం వల్లనే చాలామంది భక్తులు చరిత్రలో మనకు కనబడతారు. అందులో ప్రధానంగా మనకు బాగా తెలిసిన వ్యక్తి తిమోతి. తిమోతి గారి ఒక చరిత్ర ఏంటంటే మనందరం ఆయన గురించి బాగా తెలుసు. అపోస్తులైన పౌలు గారు, ఆయన ప్రత్యేకంగా పత్రికలు రాయిపోయినప్పటికీ అపోస్తులైన పౌలు గారు తిమోతి గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ మనం చదవగలిగితే రోమీయులకు రాసిన పత్రికలో ఆ స్టేట్మెంట్ ఆయన గురించి రాస్తూ ఉంటాడు. అపోస్తులైన పౌలు గారు తిమోతి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన ఎవరంట? అంటే సమకాలికుడు. అంతేనా? సమకాలికుడేనా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. 16వ అధ్యాయంలో చాలా మంది మరుగున పడినటువంటి వ్యక్తులు, భక్తులు ఉంటారు. మన ప్రారంభం నుంచి చదివితే చాలా మంది అక్కడ మనకు కనబడతా ఉంటారు. ప్రారంభ వచనంలో మనం చదువుకుంటే కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఈవిడ ఫీబే అనే ఒక ఆవిడ కనబడుతుంది. అలాగే ఆవిడ ఎలా ఉండేదంట? పరిశుద్ధులకు తగినట్టుగా ఉండేదంట. ఈవిడ గురించి చరిత్ర మనం ఏ పుస్తకంలో చదువుకోం, కానీ అంత తొందరగా ఈవిడ ఎక్కడ కనబడదు. బ్యాక్గ్రౌండ్లో ఉంటారు వీళ్ళంతా. అంటే పరిశుద్ధులకు తగినట్టుగా ఉందంట. అపోస్తలులైన పౌలు గారు ఎవరి గురించైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు సాక్షాత్తు దేవుని పిల్లలై ఉండాలి. ఫీబే గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈవిడ పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె నాకును అనేకులకు సహాయకురాలై ఉంది. అలాగే మనం చదువుకుంటా అయితే అధ్యాయంలో చాలా మంది కనబడతారు. వాళ్ళందరూ పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరి గురించి. వీళ్ళందరూ వారి జీవితాలని సంఘాల కోసం త్యాగం చేశారు. అందులో ఒక వ్యక్తి మనకి ఇప్పుడు కనబడుతున్న వ్యక్తి 21వ అధ్యాయంలో 21వ వచనంలో నా జత పనివాడగు తిమోతి. తిమోతి ఎవరంట? అపోస్తలులైన పౌలు గారికి జత పనివాడంట. మీరు ఎప్పుడైనా గమనించారా? మన జత పనివాళ్ళు ఎవరుంటారు? మన తోటి సహోదరులే కదా, మన సమకాలికలో ఉండాలి.
సంఘానికి వస్తున్న మనకి ఎలాంటి జత పని వాళ్ళు ఉంటారో మనం ఒకసారి మన మనసులో మన యవనస్తులుగా మనం బయట సమాజంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలాంటి వారిని మన జత పని వారిగా ఎన్నుకుంటున్నాము, ఎలాంటి వారిని మన స్నేహితులుగా మనం చేసుకోగలుగుతున్నాము. తిమోతిలాగే మనం కూడా పౌలు గారికి జత పని వారమేనా, లేదా ఈనాటి భక్తుల్లో ఎవరికైనా జత పని వారమేనా అని మనం మనల్ని పరిశీలించుకోవాలి. చరిత్రలో బ్రతికిన భక్తులందరూ కూడా వారి జత పని వారిని చూస్తే వారికి తగిన వారితోనే వారు సహవాసం చేసేవారు, వారికి తగిన వారికే వారు స్నేహితులుగా ఉండేవాళ్ళు. దానివల్ల ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు బాగా తెలుసు. మన స్నేహితులు ఎలాంటి వారైతే మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు బాగా తెలుసు. అందులో ఒక ఆయనే తిమోతి. పౌలు గారు అతని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన నా జత పనివాడైన తిమోతి నా బంధువులకు లూకియా, యాసెను, సోపీపత్రు అనే అనువారును మీకు వందనములు చెప్తున్నారు. తిమోతి అనే ఆయన సాక్షాత్తు పౌలు గారికి జత పనివాడు, అంటే ఆయనతో కలిసి పని చేసినవాడు. కాబట్టి ఆయనతో కలిసి పని చేయాలంటే కొంచెం ఉన్నా ఆయన ఆలోచనలకి దగ్గరగా ఉండాలి. అంటే మనం యవనస్తులుగా ఉంటున్న మన స్నేహితులను మనం ఎలా నిర్ణయించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటాం. భక్తులుగా ఉంటున్న, విశ్వాసులుగా ఉంటున్న యవనస్తులందరూ మనం కలిసి మన స్నేహితుల్ని ఎలా ఎంచుకుంటున్నాం అనే దాన్ని బట్టి నిర్ణయించబడి ఉంటుంది మన భక్తి జీవితం. లేదనుకోండి మనం కూడా వాళ్ళలో కలిసిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన స్నేహితులు కనుక సమాజంలో ఉన్నవారు లోకంలో ఉన్న రీతిగా వ్యవహరిస్తుంటే మనతో మనం సహవాసం చేయవద్దని కాదు, కానీ మనం వారిని మార్చుకొని ఎన్నికగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అది. ఆయన నా జత పనివాడు. ఎప్పుడు ఆయన్ని నా జత పనివాడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడో మీకు తెలుసా? అదే ఆయన గురించిన చరిత్ర మనం ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యాల్లో ఆయన మనకు కనబడతారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం ప్రారంభంలో మనకి తిమోతి గారి గురించిన చరిత్ర ఒకసారి కనబడుతుంది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఆయన ఎవరు కుమారుడు అనుకుంటున్నారు? విశ్వాసురాలి యొక్క కుమారుడు. యవనస్తులైన మనం కూడా ఒకటి గమనించాలి. ఇక్కడ మన తల్లిదండ్రులు కూడా ఎవరో ఒకరు విశ్వాసులు అయ్యి ఉన్నారు. అందుకనే మనం ఇంత దూరం రాగలిగాం. చాలా గొప్ప వరం అలాంటిది మనకి. ఆయన తిమోతి గారి యొక్క తల్లి గారు విశ్వాసరాలు. అంత మాత్రమే కాదు, తిమోతి పత్రికలో చదివితే వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఆయన విశ్వాసాన్ని నేర్చుకున్నాడు అని ఉంటుంది. ఎవరంట అలా తల్లి గారు? విశ్వసించిన ఒక వాళ్ళ అమ్మ ఎవరు? యూదురాలు. మనం గత వారం అంతకు ముందు వారం ఒకసారి చదువుకున్నాం ఒక వ్యక్తి గురించి, యూదుల గురించి. యూదులు అంత ఈజీగా మారరు. ఒకవేళ మారారు అనుకోండి చాలా నిష్ఠగా ఉంటారు వాళ్ళు. అలాంటి వారిలో ఒకటే తిమోతి గారి మదర్, తిమోతి గారి తల్లి. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి ఏమో యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అలాంటి వాతావరణంలో నుంచి వచ్చినటువంటి వాడే తిమోతి గారు. తిమోతి గారికి భక్తి భావాలు నేర్పడానికి కారణం ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులు. మనం గమనించినట్లయితే చాలా మంది తల్లిదండ్రులు కూడా మన మీద ప్రభావం పడటానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన తల్లిదండ్రుల ప్రభావం. వారు మనకి చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళమని అలవాటు చేస్తేనేమో మనం చర్చికి వెళ్ళగలం. లేదనుకోండి మనల్ని ఇంకో దారిలో నడిపిస్తే ఇంకో దారిలో వెళ్ళగలం. మీ అందరికీ తెలుసు, బైబిల్లో ఇంకొక ఆవిడ ఉంటుంది, అతల్య. ఎంతమందికి తెలుసు? అతల్య గురించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అతల్యకి అజర్య కుమారుడు ఉంటే
ఆయన గురించి ఒక స్టేట్మెంట్ రాయబడి ఉంటుంది బైబిల్లో. ఏమనంటే, ఆవిడ వాళ్ళ తల్లిగారు తిమోతి గారి యవనంలో ఉన్నప్పుడు విశ్వాసం తిమోతి గారికి ఆ తల్లి నేర్పితే, అంటే తల్లుల యొక్క పాత్ర పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది యవనస్తుల మీద అంటే, అతని గంట ఆవిడ చిన్నప్పటి నుండి దుష్కార్యములు చేయటకు నేర్పింది అని రాయబడి ఉంటుంది. ఆ తల్లి గురించి ఏమని రాయబడింది? అతని కొడుకుకి చిన్ననాటి నుండి ఏం నేర్పిందంట? దుష్కార్యాలు, దుష్టుడు యొక్క లక్షణాలు నేర్పిందంట ఆ తల్లి. సమాజంలో మనకు కూడా చాలా మంది కనబడతారులేండి అలాంటివి. కనబడరా? కనబడతారు. ఏమని ఎలా కనబడతారంటే వాళ్ళు, వాళ్ళ కొడుకు ఏ తప్పు చేసినా ఏమవ్వదు, వెనకేసుకొస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఆ పాపములో నువ్వు కూడా పాలిభాగస్తురాలివి అవుతున్నావు. అంత మాత్రమే కాక నీ కుమారుడిని కుమార్తెని పాపములోనే తర్ఫీదిస్తున్నావు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, విశ్వాసురాలైనటువంటి తల్లి కనుక నీకుంటే, ఎలాంటి తల్లి అయితే నీకుంటుందో, ఎలా అయితే నీ కుమారులకి నువ్వు నేర్పుతావో అలాగే నీ కుమారులు నేర్చుకుంటారు. అప్పుడే నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలవు యవనస్తుడిగా. ఈరోజు మనం నిలబడటానికి కారణం బహుశా మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేదా వారి పితరులు అయి ఉండొచ్చు. ఎవరో ఒకరు విశ్వాసురాలు అయితేనే, లేదా దేవుని యొక్క భావాలు వారిలో ఉంటేనే మనం ఈరోజు ఈ స్థితిగతులకు వచ్చాం. ఎందుకంటే టెక్నాలజికల్ ప్రపంచంలో ఉన్నటువంటి మనం దాని వైపు వెళ్ళినప్పటికీ కూడా మన భక్తిని ఎక్కడా కూడా పక్కకు తీసుకెళ్లకుండా ఈ రోజుకి మన భక్తిలో బ్రతుకుతున్నామంటే కారణం వారే, మన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి భావాలు. ఆ భక్తి భావాలని మనం నేర్చుకొని మనం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా అలాంటి భక్తి భావాలే నేర్పవలసిన అవసరం ఉంది. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికి బాగా తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఇప్పుడే కాదు, ఇంకా ముందున్న కాలంలో చాలా విస్తృతంగా వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. నిన్నే అనుకుంటా ఎలన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనందరికి తెలుసు, అందరం చదువుకున్నాం కాబట్టి. మనం పని చేసే పని లేదంటే ఇంకా మనం కూరగాయలు పండించుకొని అన్నం తింటే సరిపోద్ది. అంటే ఎంత టెక్నాలజీ ముందుకెళ్ళామో మనకి కొంతమంది టెక్నాలజీలో ఉన్నవాళ్ళు మనకు తెలుస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు లేదో, 1G అంటే 1G, 2G, 3G, 4G, 5G, నెక్స్ట్ 6G. ఎవ్రీ 10 years లేదా 20 yearsకి మనకి 1G మారుతూ ఉంటుంది జనరేషన్. మీరు అంటే గమనించారో లేదో, ఎప్పుడైనా జనరేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఉపయోగపడుతున్నామా, నాశనానికి వెళ్తున్నామా? చెప్పాలి. ఎక్కువగా మనం అభివృద్ధి చెందుతున్నామా, లేదంటే నాశనానికి వెళ్ళిపోతున్నామా? ఎస్, అది నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. మీరు ఆశ్చర్యపోతారు. బైబిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉందా అంటే నిజంగానే ఉంది. చూద్దాం నా స్టేట్మెంట్. సామెతల గ్రంథం. నేను కూడా ఆశ్చర్యపోయాను చదివినప్పుడు. బైబిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉందా అంటే నేనే ఆశ్చర్యపోయాను. 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎందుకంటే మనందరం చదువుకున్నాం కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. అది చాలా పెద్ద విషయం. బైబిల్ దేవుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో రాయబడినదే బైబిల్. ఇలాంటి పుస్తకం ఎవరికీ లేదు, ఉండదు. 16వ అధ్యాయం 30 వచ్చింది. కృత్రిమములు కల్పించు వాడికి ఏం మూసుకుపోతాయంట? చదవండి. కన్నులు మూసుకొని తన పెదవులు బిగపట్టువాడే ఏం పుట్టిస్తాడంట? మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ఏం చెప్పారు మీరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, కృత్రిమ మేధస్సు గురించి మనం నమ్ముకున్నదే నిజంగా బైబిల్లో ఉంది.
అంటే దానివల్ల ఏం పుట్టింది అన్నాడు? కీడు పుట్టింది. మనం ఏమనుకుంటున్నాం? ప్రపంచం ఏమనుకుంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం చాలా అభివృద్ధి చెంది ముందుకెళ్ళిపోతుంది, మనం ఇంక ఏ పని చేయక్కర్లేదు. కానీ దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని, అంటే కన్ను మిన్న ఏమీ కానరాదు అలాంటి టెక్నాలజికల్గా కనిపెట్టేవాడికి. ఏమీ ఆలోచించడం, ఏమైనా పర్వాలా, ఎవరు చనిపోయినా పర్వాలా. బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు కొన్ని పక్షులు కనబడుతున్నాయా? పిచ్చుకలు మనం చిన్నప్పుడు చాలా ఉండేవి, మనం వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు పిచ్చుకలే లేవు. ఒకచోట చదివాను, ఒక జీ అంటే 1G 2G మారే కొద్దీ ఏమవుతుందో మీకు తెలుసా? ఒక కొత్త రోగం వస్తుందంట. మనం చరిత్రలోకి వెళ్ళి చదివితే 5G ఎప్పుడు వచ్చింది? 2019. అప్పుడు ఏమొచ్చింది? 4G 2009. అప్పుడేమొచ్చింది? అప్పుడు ఒక రోగం వచ్చింది, చెప్పగలరా? స్వైన్ ఫ్లూ. 3G 98, 91, 1970s. 1G వచ్చినప్పుడు ప్రపంచం 1Gలో ఒక ప్రాబ్లం ఫేస్ చేసింది. అదే రష్యాలో వచ్చినటువంటి ఒక ప్రమాదకరమైన రోగం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఎలక్ట్రోమాగ్నెటికల్ వేవ్స్ ఎప్పుడైతే మన శరీరంలో ప్రవహిస్తాయో మన శరీరాలు వీక్ అయిపోతాయి. అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మనకి రోగాలు రావడానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. 1970s ముందు మన పితరులు బ్రతికిన విధానం వేరు, 1970s తర్వాత మన పితరులు బ్రతికిన విధానం వేరు. 2005లో మన పిల్లలు మనం ఎలా ఉన్నాం మనకు బాగా తెలుసు. ఎక్కడ యాక్టివ్గా ఉన్నాం, చాలా మందమతితో, చాలా మందంగా, మైండ్ని ఒక లిమిటెడ్ పరిధిలో పెట్టుకొని మనం ఉన్నాం. ఇవన్నీ కొత్త ఏం కాదు, బైబిల్ ఎప్పుడో చెప్పిన విషయాలనే ఇప్పుడు వీళ్ళు కనుగొంటున్నారు అంతే. ఇంకో మాట చూద్దండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దనే త్రోసివేసి బలాత్కారమును దేనంట కృత్రిమమును నమ్ముకొని, మనం దేన్ని తోసేసి దేన్ని పట్టుకుంటున్నామో దేవుడు చెప్తున్నాడు. మీరు బాగా గమనించి ఆలోచిస్తున్నారో లేదో, మనం ఈరోజు చదువుకుంటున్న ఈ కృత్రిమ మేధస్సు ఇప్పటిది కాదు, దానివల్ల వచ్చే పరిణామాలు క్రీస్తుకు పూర్వమే సుమారు 500-700 సంవత్సరాల కాలంలోనే చెప్పబడింది. అదే బైబిల్ యొక్క గొప్పతనం, అదే దేవుడి యొక్క గొప్పతనం. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువు. అందుచేతను ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దు. ఒకవేళ దేవుడి మాట వద్దు అంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఎలా అయినా జీవించవచ్చు, ఎలా అయినా బ్రతికేయచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. పిల్లల్ని బాక్స్లో పెట్టైనా బ్రతికించవచ్చు, పుట్టించవచ్చు. అదే కదా నెక్స్ట్ రాబోయేది? అదేనా నెక్స్ట్ రాబోయేదేంటి? పిల్లల్ని అమ్మ కనదు కదా, మనందరం అమ్మ గర్భంలో నుంచి వచ్చాము. భవిష్యత్తులో అమ్మలు పిల్లల్ని కన్నారు. ఇండైరెక్ట్గా కొన్ని వచ్చేసినాయి, అదే సరోగసి. అవునా? ప్రాబ్లం ఉంటే అదొక విధానం, దాన్ని ఎవరేం చేయలేరు. కానీ నేనే ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని పుట్టిందే సరోగసి. అవునా కదా?
నేనే ప్రాబ్లము, ఏ నొప్పి, ఏ బాధ పడకూడదని పుట్టిందే సరోగసి. కానీ దేవుడేమో పిల్లల్ని మన ద్వారాగే ఒక మనిషి నుండి అందరూ రావాలని దేవుడు కోరుకుంటే ప్రపంచం ఎలా ఆలోచించింది? కృత్రిమ మేధస్సు. అంటే నీకు నువ్వు కల్పించుకున్న, అంటే నీ మెదడు చెప్పినట్టు నువ్వు వినడం వల్ల ఏం పక్కకి వెళ్ళిపోతుందో తెలుసా? ఇజ్రాయేలీల దేవుడు, పరిశుద్ధ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మనం ఎప్పుడైతే వాక్యాన్ని వద్దంటామో మనలో పుట్టే ఆలోచనలకే మనం తావిస్తాము, దానివల్ల వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్తున్నాడు. మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి మనం ఏమేమి పట్టుకుంటామంట? వాక్యాన్ని పక్కన పెట్టి బలాత్కారమును, కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు గనుక, ఎప్పుడైతే వాక్యాన్ని పక్కన పెట్టి మీ యొక్క మెదడుని ఉపయోగించి, మీ కృత్రిమమైన మెదడును ఉపయోగించి, లేదా మన మట్టి మెదడును ఉపయోగించి మన మెదడులో ఏది పుడితే అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, దానివల్ల వచ్చే పరిణామం ఏమంటున్నాడు? ఆధారం చేసుకుంటారు కనుక, కృత్రిమ మేధస్సుని మీరు ఆధారం చేసుకున్నారు కాబట్టి ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవు. దాన్ని ఏమని పరిగణిస్తున్నాడు దేవుడు? ఎప్పుడైతే నువ్వు కృత్రిమ మేధస్సును ఉపయోగించావో దాన్ని ఏమన్నాడు? దోషం అంటారు, తప్పు. మనమేమో ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, మనం ఆ టెక్నాలజీని తీసుకోవట్లేదేమో అని బాధపడుతున్నాం. తీసుకోవాలి, తెలుసుకోవాలి, కానీ దానివల్ల వచ్చే పరిణామాలు కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు నువ్వు కొత్తగా ఆలోచించడం కాదు. విలియం అనే ఆయన 1950s కనిపెట్టాడు దీన్ని. ఈరోజు ఎలన్ మస్క్ లేదంటే ఇంకొకరు తేవడం కాదు. కృత్రిమ మేధస్సు అనేది ఇప్పుడు కాదు పుట్టింది, ఎప్పుడూ పుట్టింది. అది అభివృద్ధి చెందడం వల్ల నాశనం పెరిగిపోయింది. అభివృద్ధి చెందడం వల్ల నాశనం కూడా పెరిగిపోయింది. ఉపయోగించుకోవడం అనేది తప్పు కాదు, కానీ పరిధులు ఉండాలి దానికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీన్ని ఉపయోగించడం వల్ల మనం దేని కాదనుకుంటున్నాం అన్నాడు? ఈ వాక్యము వద్దని త్రోసివేసి దాన్ని ఉపయోగించుకోవద్దంటలేదు, కానీ దాని వలన మీరు చదువుకున్నటువంటి ఈ వాక్యం పక్కన పెడుతున్నారు. ఏదైతే పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఉందో దీనికి బియాండ్ అనుకున్నారు దాన్ని. ఎప్పుడు మనం ఈ వాక్యాన్ని పక్కన పెడతామంటే, వాక్యంలో లేదేమో ఈ టెక్నాలజీ, మనకు తెలియదేమో, ఇదేదో కొత్త టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ అని మనం అనుకుంటున్నామేమో అని దేవుడు అంటున్నాడు. లేదు లేదు, దీనివల్ల పరిణామాలు నష్టమే తప్ప లాభం లేదు నాయన అని మనకు చెప్తున్నాడు దేవుడు. అందుకని ఏమంటున్నాడంటే, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకున్నారు కాబట్టి ఈ దోషం ఎలా ఉంటది అన్నాడు? మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది హఠాత్తుగా ఒక్క క్షణంలోనే పడిపోతుంది. దోషంలోనికి ఒక్క క్షణంలోనే పడిపోతాం. అది చాలా పెద్దది ఆ దోషం. ఎత్తైన గోడ నుండి పడిపోయే ఒక గోడ అండవలే ఉందంట. చాలా ఎత్తు గోడ, చైనా వాళ్ళ కంటే కూడా పెద్దది దోషం అనేది తెలిసేలేదు. గోడ అని ఎందుకు ప్రస్తావించినాడంటే, అది అడ్డుగా ఉంటుంది దేవుడికి నీకు. అందుకని గోడ అని ఉపయోగించాడు ఆ దోషాన్ని. కృత్రిమమును కనుక మనం నమ్ముకుంటే ఎంత ప్రమాదకరమో, అది దోషము అంటున్నాడో తెలుసా? అంత మాత్రమే కాదు, ఇంకొక వచనాన్ని మనం చూడగలిగితే, ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15-16 వచనాన్ని మనం ఒకసారి చూద్దాం.
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు చూడట్లేదు, ఎంత పెద్ద టెక్నాలజీ అయినా మేము కనిపెట్టేస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నారేమో. వాళ్ళని ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు? అయ్యో, మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేయు వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? అంటే మనిషి ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతాడో తెలుసా? మనిషి దేవుడే లేడు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఏమంటాడో తెలుసా? దేవుడిని నమ్మడం, దేవుడే లేడు. ఆయన ఒక్కడే కాదులేండి, చాలా మంది ఉన్నారు లేదండి. ఆయన మనకు కనబడుతున్నాడు అంతే. రూపించిన వాడే లేడు. అందుకని దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొండ రూపించిన వాడు లేడు అంటే సరిపోతుందా? మరి ఎలా కొండ పుట్టింది? కొండ ఎలా పుట్టింది? రూపించిన వాడు లేకపోతే. తయారు చేసేవాడు లేకపోతే ఆ వస్తువు ఎలా పుట్టింది? వాడు అనుకున్నాడంట లోపల మరుగు చూచు వారికి శ్రమ, మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియదు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు, దేవుడు లేడు, నాకు టెక్నాలజీ చాలా అనుకునే వారిని ఏమంటున్నాడు దేవుడు? మూర్ఖులంట. బుద్ధి లేదు, మూర్ఖత్వం. అంటే వినడం, దేవుడు ఉన్నాడంటే నమ్మడం, వినడం, వాళ్ళనే మూర్ఖులు అంట. దేవుడు వాళ్ళ గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అది. మీరు మూర్ఖులు. శ్రమ మీ ఒక్కరికే కాదు, ప్రపంచం అంతటికి శ్రమ తీసుకొస్తున్నారు మీరు చేసే పనుల వల్ల. మీరు చేసే రేడియేషన్ వల్ల ఈరోజు అనేక మంది పిల్లలు కుంటివారిగా, గుడ్డివారిగా, జ్ఞానం లేని వారిగా పుట్టడానికి కారణం అదే. ఆ రేడియేషనే, ఆ టెక్నాలజీనే. ఇది బైబుల్ ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే చెప్పింది, మీకు శ్రమ. ఇలాంటి వారికి, కృత్రిమ మేధస్సు ఉపయోగించే వారికి శ్రమ. ఇది చాలా ప్రమాదకరం. యవనస్తులుగా ఉంటున్న మనకి ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో మనం చెప్పబోయే పిల్లలకి, మనం తయారు చేయబోయే పిల్లలందరికీ కూడా ఈ టెక్నాలజీ గురించి తెలియాలి, బైబిల్ గురించి తెలియాలి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి తెలియాలి. యవనస్తులుగా ఉంటున్న మనం వాక్యాన్ని త్రోసివేయకూడదు, బలత్కారాన్ని పట్టుకోకూడదు, కృత్రిమ మేధస్సుకి అలవాటు పడకూడదు. అందుకని దానివల్ల వచ్చే పరిణామాలు ఏమంటున్నాడంటే, మీకు శ్రమ కలుగుతుంది. చాలా డేంజర్, అది చాలా ప్రమాదకరం. అలాంటి వారు మూర్ఖులు, బుద్ధి లేని వారు. బైబిల్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిందో వాళ్ళ గురించి, ఎన్ని మాటలు చెప్పిందో. అవునా కాదు? కృత్రిమం గురించి బైబిల్లో ఉంటుందని నాకు కూడా తెలియదని చదివే వరకు. చాలా గొప్ప విషయం. బైబిల్ చాలా వండర్ఫుల్, ఆలోచన కలిగినటువంటి పుస్తకం. ఏ విషయాన్నైనా చెప్పగలదు, ఎలాంటి వారికైనా దేవుని యొక్క రక్షణను ఇవ్వగలదు. అంత గొప్పది బైబిల్. మూర్ఖులను సైతం, త్రాగుబోతులను సైతం, బుద్ధి లేని వారి సైతం బైబిల్ మార్చగలదు. ఎందుకంటే దీనికి మించిన జ్ఞానం ఇంకెక్కడా లేదు. అందుకే రోమాపత్రికలో కూడా మనం చదువుకుంటాం, మొదటి అధ్యాయంలో వారు సృష్టింపబడిన వస్తువుల్నే ఆరాధిస్తున్నారు కానీ సృష్టికర్తను ఆరాధించట్లేదు అంటాడు. రోమాపత్రిక మొదటి అధ్యాయం మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయం 20వ వచనం.
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. మరియు 22వ వచనం మనం చదవగలిగితే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది ఇప్పటిది కాదు. ఓరేబు కొండ మీద నుంచి ఇజ్రాయేలీలకి దేవుడు పరిశుద్ధ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకురాబోతుండగా, ఎప్పుడైతే మోషే గారు వెళ్ళాడో తీసుకురావడానికి, ఈలోపే వచ్చేలోపు వాళ్ళు ఏం చేశారు? దూడను చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? వాళ్ళు ఆరాధించుకోవడానికి దూడను చేసుకున్నారు. చరిత్రది. దేవుని మాటలను పక్కన పెట్టి మన మైండ్ని, మన మెదడుని కనుక ఉపయోగిస్తే జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా ఎన్ని భయంకరాలు మనం చూడబోతున్నామో మనమే తెలుసుకోవాలి. అందుకనే పౌలు గారు ఒక స్టేట్మెంట్ అంటాడు, కొలస్సీ పత్రికలో అనుకుంటా, మనం సకల విధములైనటువంటి జ్ఞానం కలిగిన వారమై ఉండి దేవుడు వాక్యాన్ని బోధించాలి. మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలంట? జనరల్గా పాస్టర్ గారు అనగానే కేవలం ఆశీర్వాదాల గురించి, వాక్యం గురించి, నువ్వు 10 మానుకో ఇది మానుకో అని చెప్తాడు అనుకోమాట. అలా అనుకోవద్దు. అన్ని విషయాలు తెలుస్తాయి. బైబిల్ చదివితే చాలా అపారమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉంటాయి. మనం చదవాలే కానీ మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ కూడా, చాలా సమస్య చిన్నదైనప్పటికీ కూడా బైబిల్ దగ్గరకు వస్తే చాలా సులువుగా తప్పించుకోవచ్చు. బైబిల్ యొక్క వాక్యం కనుక మనలో నిలబడగలిగితే, మనలో ఉంచుకోగలిగితే, అందుకే అంటాడు దావీదు గారు, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే వెలుగు, టార్చ్ లైట్. మన ముందు వెళ్ళాలంటే టార్చ్ లైట్, చీకటిలో వెళ్ళాలంటే మనకి టార్చ్ లైట్ ఎలా ఉపయోగపడుతుందో, మనం చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకు ముందుకు తీసుకెళ్ళాలంటే వెలుగు అనే ఈ వాక్యం చాలా అవసరం. మనం వెలుగును తీసుకొని వెళ్ళాలంటే, వెలుగులోకి వెళ్ళాలంటే ఈ వాక్యమే మనకు ఉపయోగపడుతుంది. అదే ఒక దీపం. పాపంలో ఉన్నటువంటి మన జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ వాక్యమే ఒక వెలుగు. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యోహాను సువార్త మనందరికీ తెలిసి మొదటైతే, ఆ వాక్యమే సర్వ శరీరమై భూమి మీదకి శరీరధారిగా వచ్చింది. మాట యేసుక్రీస్తు వారు వాక్యం శరీరాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు? యేసుక్రీస్తులా ఉంటుంది. ఆయనే మనకు రక్షకుడు. ఆ రక్షకుడిని కనుక మనం స్వరక్షకుడిగా అంగీకరించగలిగితే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తుంది. మన జీవితం చాలా భక్తిపరంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి యవనస్తులైన మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాక్యం చాలా అవసరం. యవనస్తులుగా ఉంటున్న మనం టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పటికీ కూడా వాక్యాన్ని త్రోసివేయకూడదు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా, మీరు ఈ వాక్యాన్ని వద్దని త్రోసివేశారు కాబట్టే మీరు మీ కృత్రిమమైన మేధస్సును ఉపయోగించుకుంటున్నారు. అది ఉపయోగించుకోకూడదంటే ఈ వాక్యం మనలోనే ఉండాలి. మన జీవితాన్ని సరిచేస్తూ ఉండాలి. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామములో